ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనమండి. యాకోబు వంశస్థులకి ఈ మాట తెలియచేయుడి, యోధా వంశస్థులకి ఈ సమాచారము సాటించుడి. ఏ సమాచారము? కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూర్ఖులారా, ఈ మాట వినుడి. వివేకము లేదటండి. మనుషులు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. దేవుడు చెప్పే నియమం ఒకటి, వాళ్ళు నడిచే మార్గం ఒకటి. వాళ్ళు సొంతంగా మార్గాన్ని నిర్మించుకొని ఇశ్రాయేలు సమస్తము దారి తప్పి ఉన్నారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. యెహోవా ఇలాగున చెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిసి చూడుడి, పురాతన మార్గములను గురించి వివేచించుడి, అంటే వేచరించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి. నీ పూర్వీక మార్గం ఏంటి? నీ పునాది ఏంటి? నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు? ఏ బండ నుంచి చెక్కబడ్డావు? నీ మార్గం ఏంటి అనేది తెలుసుకొని మేలు కలిగే మార్గం ఏది అని చెప్పి అడిగి తెలుసుకొని అందులో నడుచుకోవటానికి ట్రై చేయండి. ఆమేన్. అందులో నడుచుకోండి, అప్పుడు మీకు మేలు జరుగును. ఆమేన్. మీకు మేలు కలుగును. ఆమేన్. వినగలిగిన మాట, దేవుడు చెప్పుతున్న ప్రతి మాట ఆలకించే చెవి ముందు మనకుండాలి. ఆమేన్. ఎందుకంటే వీళ్ళు ఆలకించే చెవులు లేకుండా పోవటం వల్లనే మళ్ళీ మీ పూర్వం ఏంటి అనేది రిపీట్ చేసుకోమంటున్నాడు. ఆలోచించండి అంటున్నాడు. మీ పూర్వీకులేంటి, మీరు ఏ బండ నుంచి వచ్చారు, ఏ పునాది నుంచి మీరు చెక్కబడి ఉన్నారు అనేది మనల్ని ఆలోచించుకోమనే టైం కూడా దేవుడు మనకే ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఆమేన్. ఎంత కృపగల దేవుడండి ఆయన. బలవంతం చేయట్లా, నిన్ను మెడబట్టి వంచి నాకు నమస్కారం చేయి అంటల్లా. ఆలోచించండి. మీ మనసుకే వదిలేస్తున్నా. ఆలోచించి ఏ మార్గంలో నీకు మేలుంటుందో, ఏ మార్గంలో నువ్వు నడుచుకుంటే బాగుంటావో, క్షేమాకరంగా ఉంటావో, మేలు జరిగిద్దో నీకే వదిలేసా నేను. ఆమేన్. నీవే ఆలోచించుకో అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆ కృప మనకిచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఎంత దీర్ఘశాంతి వహించాడు అని అంటే అది నీవు గ్రహించదుగాక. ఆమేన్. కన్నులుండి చూడలేనంత స్థితిలో మనం ఉండకూడదండి. 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తున్నాను. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. ఎందుకనగా 6వ వచనం చదువుతున్న, మధ్యలో వచనం కూడా చదువుకోవచ్చు, చదువుకోండి ఇంట్లో. పరదేశులను, తండ్రి లేని వారిని, వెధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీరు కీడు కలుగజేయు, మీకు కీడు కలగకుండా ఉండాలంటే, లేదా మీకు కీడును కలగజేసే అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల, అన్య దేవతలను ముఖ్యముగా అనుసరింపకుండా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే నా తండ్రి అయిన యెహోవా నామం రోషమగల నామం. ఆమేన్. నేను నా తండ్రి బిడ్డను, నేను నా తండ్రి నాకు ఒక్కడే మాకు తండ్రి అని యూదులు అంటారు కదా. యేసయ్య మాట్లాడేటప్పుడు మాకు అబ్రహాము మా తండ్రి అంటారు. అబ్రహాము క్రియ ఎక్కడ? అబ్రహాము క్రియ మీలో లేదు అని అంటున్నాడు దేవుడు. అలాంటి మీరు ఆధారం చేసుకొని మీ ఇష్టానుసరంగా, మీ ఇష్టం వచ్చినట్టుగా చిల్లంగితనం చేస్తూ, చిలకపస్తి చూస్తూ, లోకానుసరంగా ఆలోచిస్తూ, లోకానుసరముగా మీరు సహవాసం చేస్తూ పాటిస్తూ, మరలా ఇది యెహోవా మందిరం, యెహోవా నామం, యెహోవా నామంలో నేను ఉన్నా, యెహోవా మందిరంలో నేనున్నా అనని ఇలాంటి వ్యర్థమైన మాటలను ఆధారం చేసుకోమాకండి. ఆమె
దేవుడు చెప్పినట్లుగా మనం విన్నాము అని అంటే నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన ఎక్కించును. ఆమేన్. దేవుడు కృప ఈ పాటలు రావటం కూడా. ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించునా యేసయ్యా, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించునా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఆయన నిన్ను ఎక్కించును. ఆమేన్. ఆయన ఆజ్ఞల ప్రకారం కట్టడ ప్రకారం జీవిస్తే, మన ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే కాదండి,